నమస్తే. ఇప్పుడు మరొక టాపిక్. ఏ ఆసనం ఎంతసేపు చేయాలి? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆసనాలు వేస్తుంటాం, సమయం కూడా తెలిసి ఉండాలి ఎంతసేపు అనేది. ఆ సమయం అనేది చేంజ్ అవుతూ ఉంటాం. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు తక్కువ ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. నలుగురు కలిసి చేసినప్పుడు ఒకరు వీక్ ఉంటారు, ఒకరు స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకరు రాని వాళ్ళు. అందరూ కలిసి ఒకేసారి ఒకేలాగా చేస్తుంటే ఒకే ఫలితం రాదు కదా. అందుకని దాని గురించి డాక్టర్ మంతిన సత్యనారాయణ గారు సవివరంగా తన ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు సుఖజీవన సోపానాలు 6వ భాగంలో చాలా చక్కగా వివరించారు. సత్యనారాయణ గారు, డాక్టర్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. సార్ వెరీ సూపర్ ఉంది సార్. మరి ఇప్పుడు చూద్దాం. మనం సార్ రాసిందే చెప్తున్నాను. 20-30 మంది కలిసి ఆసనాలను గురువుగారి పర్యవేక్షణలో కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. మేబీ నంబరింగ్ రాంగ్, మేబీ డిఫరెంట్. ఇలా కొత్తలో నేర్చుకునేటప్పుడు అందరూ ఒకేసారి ఆసనాన్ని వేయడం, ఒకేసారి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. నేర్చుకునేటప్పుడు అలవాటు అయ్యే వరకు కొద్ది సమయం పాటు వేసి తీసివేయడం అనేది మంచిదే. ఫస్ట్లో 10-20 రోజులు ఆసనాలు అలవాటు అయిన తర్వాత కూడా ఆసనం వేసి పక్కవారు తీస్తున్నప్పుడు మనము తీస్తుంటాం. అందరితో కలిసి కొనసాగుతూ అందరూ ఒకే సమయం ఆసనంలో ఉంటారు. ఇలా 1-2 నెలలు ఆసనాలు నేర్చుకొని అదే పద్ధతిని ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు. నేర్చుకున్నప్పుడు ఏ ఆసనాన్ని గురువుగారు ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు ఉండడం నేర్పారో అదే మనసులో పెట్టుకొని అలా కొనసాగుతూ ఉంటారు. కొంతమంది ఆసనాల గురువులు ప్రతి ఆసనలో ఎంత టైం ఉండాలనేది ఒక లిస్టు చెప్పేస్తారు. అది ఫిక్స్డ్ ఎలా అవుతుంది? కాదు కదా. పోను ఎక్కువ అవుతుంది. ఉండగలిగినంతసేపు ఉండాల్సి వస్తుంది. చాలా ఆసనాల పుస్తకాలలో కూడా ఈ ఆసనం ఇంతసేపు వేయాలనే టైం లిస్టులు రాస్తున్నారు. ఇలా ఆసనాన్ని ఎంతసేపు వేయాలనేది ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క టైం, ఎన్నిసార్లు ఈ ఆసనాన్ని వేయాలని చెప్తూ ఉంటారు. ఇలా కొంత టైంను పెట్టుకొని అంతసేపే ఆ ఆసనాన్ని వేస్తూ ఉంటే ఆసనంలో ఎక్కువ ఫలితాన్ని మాత్రం పొందలేము మనం. ఏ ఆసనం ఎంతసేపు వేయాలనేది ఆలోచిస్తే దాన్ని నిర్ణయించవలసింది గురువు గారు కాదు, నాలాంటి వారు కాదు. ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. దేనిని బట్టి అంటే వారి శరీర స్థితిని బట్టి. ఒకరు వీక్ ఉంటారు, ఒకరు స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు ఎక్కువ వేయగలరు, ఒకరు వేయలేరు కదా. ఆసనాన్ని బట్టి ఒక ఆసనానికి ఎక్కువ టైం కావాలి, ఒక ఆసనం తక్కువ కావాలి. ఒకనాన్ని వేయచ్చు, ఒకనాన్ని వేయకూడదు, ఎక్కువ టైం. అలవాటును బట్టి అలవాటు వేస్తే కొన్ని రోజులు అలవాటు ఉన్న వాళ్ళు ఏమవుతుంది, మెల్లమెల్లిగా ఇంక్రీజ్ అవుతా ఉంటే టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే టైం ఫలితం రాదు. అలా అన్నమాట. అలవాటును బట్టి వారి శరీరమే ఎంతసేపు ఉండాలనేది, ఎప్పుడు తీయాలనేది నిర్ణయిస్తుంది మన శరీరం. ఒక్కొక్కటి ఇండివిజువల్ అన్నమాట, ఎవరి వాళ్ళది. శరీర నిర్ణయమే మన నిర్ణయం కావాలి. శరీరం నిర్ణయించినంత వరకు, ఒప్పుకున్నంత వరకు, అంటే శరీరం ఒప్పుకున్నంత వరకు ఆసనములో ఉండడం అనేది పరిపూర్ణమైన ఫలితాన్ని పొందడానికి చక్కని మార్గం. ఆసనంలో ఉండవలసిన సమయాన్ని నిర్ణయించే కారణాలను వివరంగా తెలుసుకుందాం. అవి ఇచ్చాడు ఎన్ని పాయింట్స్ వైజ్. ఒకటోది శరీర స్థితిని బట్టి, రెండవది ఆసనాన్ని బట్టి, మూడవది అలవాటును బట్టి. ఈ మూడు చూద్దాం. శరీర స్థితిని బట్టి, ఇందాకన్నా శరీర స్థితి, మనిషికి శరీర స్థితి వేరుగా ఉంటుంది కదా. ఒకరేమో లావు ఉంటారు, ఒకరు సన్నంగా ఉంటారు, ఒక శక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరు తక్కువ ఉంటుంది. ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చేవారు ముందు బాగా శారీరక శ్రమ చేసే అలవాటు ఉన్నవారైతే ఒక రకముగా ఆసనంలో ఉండగలుగుతారు. అదే సుకుమారంగా పెరిగి శరీరాన్ని కలపకుండా బ్రతికినవారు ఆసనంలో వేరే రకంగా ఉండగలుగుతారు. బాగా బరువు ఉన్నవారు ఆసనంలో ఉండే స్థితి వేరుగా ఉంటుంది. బాగా సన్నగా ఎండుకుపోయిన వారి స్థితి వేరుగా ఉంటుంది. ఇలా రకరకాల శరీర స్థితిలో ఉన్నవారు ఆసనం వేసినప్పుడు అందరి శరీరాలు ఒకే రకంగా ఆసనంలో స్పందించవు కదా, స్పందించవు. ఒక్కొక్కరికి ఆసనం వేసిన వెంటనే శరీరం నొప్పిని ఓర్చుకోలేక తీయమంటుంది. కొందరికి ఆసనాలకి తగ్గట్లుగా శరీరం అసలు వంగదు. ఇంకొకరికి 1-2 నిమిషాలు ఉన్న శరీరానికి ఇబ్బంది కానీ నొప్పి కానీ రాక వారి శరీరం ఆసనంలో ఉండనిస్తుంది.
ఇన్ని రకాల మనుషులకి ఒకే టైం నిర్ణయిస్తే ఆ టైంలో ఒకరికి పూర్తిగా ఇబ్బంది వస్తే వేరొకరికి సగం ఇబ్బంది వస్తే ఇంకొకరికి ఆ టైంలో అసలు ఇబ్బందే మొదలవ్వదు. శరీరానికి ఏ ఇబ్బంది రాకుండా శరీరం తీయమనకుండా ఆసనాన్ని తీయడం అనేది లాభం రాని పని కదా. అందుచేత ఎవరి శరీరం ఎంతసేపు ఆసనంలో ఉండనిస్తే అంతసేపటి వరకు తప్పనిసరిగా ఉండాలనేదే మంచి అలవాటు. చాలా బాగా చెప్పారు సార్. ఆసనాన్ని బట్టి రెండవది, ఒక్కొక్క ఆసనం ఒకరికి బాగా వస్తే ఇంకొకరికి కొంత వస్తే వేరొకరికి సగం పైన వస్తుంది. అందరికీ ఒక టైంలో పెట్టి ఆసనం చేయిస్తే అందరి శరీరం ఆసనంలో ఒకే రకంగా స్పందించదు. స్పందనలు వేరుగా ఉండేటప్పుడు ఫలితం వేరుగా ఉంటుంది. ఆసనంలో అందరికీ ఒకే రకమైన స్పందన ఫలితం రావాలంటే ఎవరు ఎంతసేపు ఆసనంలో ఉండగలిగి అంతసేపు ఉండడం అనేది అది సాధ్యమవుతుంది. ఆసనంలో ఎవరి శరీరం ఎంతవరకు సహకరిస్తుందో చూసుకొని అంతసేపు ఆ ఆసనంలో ఉండే ప్రయత్నం చేయడం సరైన మార్గం. ఇది ఆసనాన్ని బట్టి కూడా వర్తింపజేసుకోవాలి అనేది రెండో పాయింట్. మూడోది ఎలాగంటే వజ్రాసనం ఉంది, అది ఎంతసేపైనా వేయచ్చు కదా. భోజనం చేసినా కానీ వేసినాం అనుకోండి మొత్తం తిన్నంతా ఆగిపోతుంది. టిఫిన్ చేశాక, లంచ్ చేశాక, డిన్నర్ చేశాక వేసుకోండి ఒక 5 నిమిషాలు మంచిగా జరగాలి. 24 hours చేసినా ఏం కాదు, దానికి రిస్ట్రిక్షన్ ఉండదు ఆసనం. అట్లా ఇంకొక ఆసనం ఉంటుంది ఎక్కువసేపు వేయలే, మిగతా ఆసనాలు అంతగా ఇది ఒకటే ఎక్సెప్షన్ వజ్రాసనం. అలా ఆసనాన్ని బట్టి కూడా మనం వేయాల్సి వస్తుంది, శరీర స్థితిని బట్టి ఆసనాన్ని బట్టి కూడా. మూడో అలవాటుని బట్టి. ఈ అలవాటు అంటే ఏంది, ముందులో ఒక రకం తర్వాత ఒక రకం చాలా పీరియడ్ నడుస్తున్న కొద్దీ ఇంకొక రకం వేయాల్సి వస్తుంది. అంటే దాంట్లో మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఉండగలిగినంతసేపు ఉండాలి కాబట్టి ముందు తొందరగా ఉండగలుగుతాం తీసేస్తాం, తర్వాత ఎక్కువసేపు ఉండగలుగుతాం తర్వాత అట్లా. అది కూడా అలవాటుని బట్టి. సార్ ఏం చెప్పాడో చూద్దాం. ఆసనాలు చేయడం ప్రారంభించిన 1-2 నెలలలో ఆసనాలలో ఉండే సమయం వేరుగా ఉంటుంది. అక్కడ నుండి ఆసనాలు రోజు చేస్తూ ఉంటే ఆసనాలలో ఉండే సమయం బాగా పెరుగుతూ వస్తుంది. కరెక్టే కదా. ఉదాహరణకు మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనాన్ని కొత్తలో నేర్చుకునేటప్పుడు 10-15 సెకండ్లు అందులో ఉండాలంటే చాలా కష్టంగా ఉన్న మనకి 4 నెలల తర్వాత 1-2 నిమిషాలు అదే స్థితిలో ఉండడం అంత కష్టం అనిపించదు. అంటే డిక్రీజెస్ టైం. ముందు కొంచెం టైం చేయగలుగుతాం, తర్వాత ఎక్కువ టైం చేయగలుగుతాం. అది అలవాటుని బట్టి మనం ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది, ఆ టైం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆసనాన్ని 7-8 నెలలు సాధన చేస్తే 2-3 నిమిషాల పాటు అందులో కాలకుండా ఉన్నప్పటికీ శరీరం మనల్ని ఆసనంలో ఇబ్బంది కలగకుండా ఇంకా ఉండనిస్తుంది. ఇలా సమయాన్ని పెంచుకుంటూ శరీరం అలవాటు పడుతూ ఉంటుంది. అలవాటైన దానిని బట్టి ఆసనంలో శరీరం ఎంతసేపు ఒప్పుకుంటే అంతసేపు ఉంటాం. మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనంలో ముందు 30 సెకండ్లు ఉండడం అలవాటు చేసుకొని ఎప్పుడూ 30 సెకండ్లు అదే టైంను కొనసాగిస్తుంటే ఫలితం ఉంటుందా? ఉండదు. ఆసనాల్లో అలవాటును బట్టి శరీరం సమయాన్ని పెంచుకుంటుంది. అన్ని వేళలో ఒకే సమయం, అందరికీ ఒకే సమయం అనేది పనికిరాదు. అది సరైన మార్గం కాదు. వేసిన ఆసనంలో ఎంతసేపు ఉండాలనే విషయానికి వస్తే కొత్త వారు నేర్చుకునేటప్పుడు ప్రతి ఆసనంలో 5-6 సెకండ్లు 10 సెకండ్లు మించి ఉండరాదు. శరీరాన్ని ఒక్కసారి ఎక్కువ కష్టపెడితే మొదటి వారం రోజులు చాలా నొప్పులు చేసి నడవడానికి తిరగడానికి కూడా ఉండదు. మీకు అలా ఇబ్బంది వస్తే ఆసనాల మీద శ్రద్ధ కూడా పోతుంది, శ్రద్ధ తప్పిపోతుంది. అందుచేత మొదటి వారం రోజులు ఆసనాలు వేసి తీసివేస్తూ శరీరంలోని అన్ని అవయవాలను, కండరాలను, నరాలను ఆసనాలకు సిద్ధం చేస్తాం. 2వ వారం నుండి మీకు ఏ నొప్పులు రావు. అప్పటి నుండి ఏ ఆసనాన్ని ఎప్పుడు వరకు వేయాలి, ఎప్పుడు తీయాలనే దాన్ని శరీర ఇష్ట ప్రకారం లోపల మార్పులను గమనిస్తూ విరమించవలసి ఉంటుంది. తర్వాత ఆసనం పూర్తిగా వేసిన తర్వాత కదలకుండా అదే స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో మీకు ఆసనం వలన ఎక్కడ నొప్పి రావాలో, కండరాలు ఎలా సాగదీయబడాలో, శ్వాస ఎంత ఆగాలో మొదలగు మార్పులన్నీ లోపల జరుగుతూ ఉంటాయి. శరీరంలో ఆ స్థితిలో కొద్దిగా నొప్పిగా, ఆయాసంగా, బరువుగా, బాగా లాగుతున్నట్లు, పిండుతున్నట్లు, నొక్కుతున్నట్లు ఇబ్బందిగా ఉంటుంది.
పైన చెప్పిన మార్పులు ఏ భాగంలో వస్తే ఆ భాగంలో ఆ ఆసనం పనిచేస్తున్నదని అర్థము. వస్తుందంటే పనిచేస్తున్నట్టుగా. పైన చెప్పిన ఇబ్బందులను మీ శరీరం తట్టుకోగలిగినంత వరకు ఆసనంలో ఉండడం చేయాలి. అందుకని ఇంకా సమయం గడిచే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతూ మనం ఓర్చుకోలేము అన్నట్టు ఉంటుంది. ఇక తీసివేస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. ఇక ఉండలేము, ఇక చాలు, విశ్రాంతి కావాలి అని బాగా అనిపించే వరకు అలా ఆ ఆసన స్థితిలోనే ఉండాలి. అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఆసనాన్ని అప్పుడు గ్రహించాలి. ఇలా వాళ్ళ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని, అవి చెప్పినప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. కొందరికి ఆసనాన్ని ప్రారంభించిన 5-10 సెకండ్లలోనే తీసివేయమని శరీరం కోరుతుంది. అలాంటప్పుడు వారు ఆ పని చేయాలి. పక్కవారు 30 సెకండ్లు ఉన్నారు, నేను 10 సెకండ్లైనా అని నిరుత్సాహపడవద్దు. ప్రక్కవారు వేసే ఆసనాలతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఏది పోల్చుకోవద్దండి, ఇదే కాదు, పోల్చుకోవడం అనేదే కరెక్ట్ కాదు. పక్కవారు ఆసనాన్ని తీసివేస్తే మీకు ఇంకా ఆసన స్థితిలో ఉండాలని ఉన్నా వారి కోసమని తీసివేయకూడదు కదా. ఎవరికి వారు కళ్ళు మూసుకొని ఆసన స్థితిలో లోపల జరిగే మార్పులను మనసు పెట్టి గమనిస్తూ ఆసన సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఆసనంలో ఎంత సమయం ఉండాలన్నది ప్రధానం కాదు, ఉండగలిగినంతసేపు ఆసనంలో కదలకుండా ఉండడం అనేది ప్రధానం, వెరీ ఇంపార్టెంట్. మన శరీరం నిర్ణయించిన సమయం ప్రకారం ఆసనంలో మనం ఉండాలి తప్ప ఎవరో ఉన్నట్లు కానీ ఎవరో చెప్పినట్లు కానీ ఉండడం సరికాదు. ఇది లైఫ్లో కూడా పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత అన్ని రకాల కూరలు ఒక్కో రకముగా ఉడకవు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు సార్. ప్రతి కూరగాయకు ఉడికే సమయం భిన్నంగా ఉంటుంది కదా. అలాగే అందరి శరీరాలు ఆసనంలో ఒకే రకంగా ఒకే సమయం ఉండలేవు. మీ శరీర స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మీ అలవాటును బట్టి మీ శరీరం ఆయా ఆసనాల్లో ఎంతసేపు ఉండనిస్తే అంతసేపు ఉండడం వలన పూర్తి ఫలితాన్ని ప్రతి ఆసనంలో పూర్తిగా ప్రతి ఒక్కరూ పొందగలరు. ఇదే ఆసనాల్లో ఉన్న గొప్ప రహస్యం. ఆసనాలు వేయడం తీయడం ప్రధానం కాదు, ఆసనంలో ఉండడం అనేది ప్రధానం. ఎన్ని ఎక్కువ ఆసనాలు చేస్తున్నాం అన్నది ప్రధానం కాదు, చేసిన ప్రతి ఆసనంలో ఎంత కరెక్ట్గా ఉండగలుగుతున్నాం అన్నది అత్యంత ప్రధానము. తక్కువ ఆసనాలలోనే ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండడమే ముఖ్యము. మరి ఈ మార్పులన్నింటినీ గమనించి ఆసనాలు సరిగా చేస్తూ ఎక్కువ ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా చేయండి, ఫలితాలని ఆశించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లాస్లో. థ్యాంక్ యూ.